అదే పాపంలో ఉంటూ వస్తుంది. అలాంటి జీవితంలో మరి దేవుడు ఈ 7 మాటల్ని ఏర్పరిచినప్పుడు వాటిలో ఒక్కొక్కటి ప్రతిదీ ఇంపార్టెంట్ వర్డ్, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాముఖ్యతను సంచరించుకున్న పదం అన్నమాట. దానిలో ఎంతో అర్థం ఉన్నది. ఎంత మేధావులు చెప్పినా కూడా చాలా తక్కువే ఆ అర్థాలకి, ఆ మాటలకి. దేవుడు మరి 6వ వచనము 6వ మాటగా మాట్లాడినది, యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినారు. మరి ఇందులో మరి ముఖ్యంగా మరి ఎంతో మేధావులు ఓన్లీ సమాప్తమైనదని చెప్పేసి ఆ వర్డ్ని తీసుకొని మరి దాన్ని ధ్యానిస్తూ వస్తున్నారన్నమాట. అదే రీతిగా ఈరోజు ఈ సమాప్తము అనగా ఏమిటి, ఆ పదానికి ఉన్న అర్థము చదువుకున్న వాళ్ళకు తెలుసు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలుసు, పామరులకు తెలుసు, మరి సర్జన్కి అందరికీ తెలుసు. సమాప్తం అంటే ఏంది? అయిపోయింది, ఇంకా అక్కడికి అయిపోయింది, ఇంకా ఇంకేం లేదుగా. బస్సు సికింద్రాబాద్ నుండి ఈసేలు వచ్చిందంటే ఈసేలు ఆగిపోతుంది బస్సు, అక్కడికి సమాప్తము. ఈ సమాప్తం అనే దానికి మరి ఒక విజయంతో కూడుకున్నదిగా అనుకోవచ్చు. ఒక బస్సు డ్రైవరు సికింద్రాబాద్ నుండి ఈసేల్కి క్షేమంగా తీసుకొచ్చి అక్కడ జనాల్ని వదిలేసినప్పుడు, అమ్మయ్య నేను సంతోషంగా నా యొక్క డ్రైవింగ్ అయిపోయింది, పోయి హోటల్లో ఛాయ్ తాగి నిమ్మలంగా మళ్ళీ ఇంకొక ఆచర వేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తాడు. అదే రీతిగా సమాప్తం అనే దానికి యేసుక్రీస్తు బాధపడుతూ ఏమీ అనలేదు. చాలా విజయంతో, చాలా సంతోషంతో, బిగ్గరగా కేక వేయడంలో అని ఇంతకుముందు మనం చూసాం కదా వచనము, అది బాధతో కూడుకున్నది. మరి ఇంకా బిగ్గరగా సంతోషంతో కూడుకున్న వర్డ్ ఇది, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించను. ఆత్మ ఎవరిది? తండ్రిది కాబట్టి తండ్రికి అప్పగించేశాడు. ఆ ఆత్మను ఒకటి అప్పగించడమే కాకుండా ఈ సమాప్తమైనదని చెప్పడంలో 3 అర్థాలు ఉన్నాయి. దీనిని 3 పార్ట్స్గా మనం చూసుకున్నట్లయితే, ఒకటి, ఈ సమాప్తము ఏమి సమాప్తం చేశాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు. ఈరోజు ఇంతమంది ప్రపంచంలో, మరి ఒక దేశంలో కాకుండా ప్రపంచంలో అందరూ కూడా గుడ్ ఫ్రైడేని ఎందుకు ఆచరిస్తున్నారు అన్నదానికి మూల కారణము ఆయన సమాప్తమైన దానిలో తెలిసి ఉన్నాడు. ఒకటి, తాను పుట్టాలి, అదే రీతిగా పెరగాలి, సాదృశ్యంగా పెరగాలి. ఏ రీతిగా పెరగాలని పెరిగి తర్వాత ఈ లోకంలో సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేవబడాలి. అది ఆయనకు సమాప్తం. చనిపోయి తిరిగి లేచేది తండ్రి చిత్తంలో ఉంది, కానీ తను చంపబడడం కూడా తండ్రి చిత్తంలో ఉంది. ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి? నా కుమారుని నేను చంపుకోవాలంటే నాకు ఇష్టమా? అరే అది అసాధ్యం. ఎందుకంటే ఎంతో ఇష్టపడి ఉంటే నా కొడుకుని చంపుకోను, నాకు అసాధ్యం. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు ఈ లోకానికి రావాలి, వీరికి నాకు మధ్య ఉన్న ఈ పాపాలను సమాప్తం చేయాలి. మొదటగా ఏంటి? పాపాలను సమాప్తం చేయాలి. ఆ పాపాలను యేసుక్రీస్తు సమాప్తం చేశాడు. మరి ధర్మశాస్త్రం అనగా మనం చూసుకున్నట్లయితే మొదటి 5 కాండములు మరి ధర్మశాస్త్రంగా పిలువబడతాయి. అయితే ఈ 5 కాండంలో ఏమైతే ఉంటుందంటే, మనిషి ఎలా జీవించాలి, మనిషి ఎదిగే విధానం ఎలా ఉంటుంది అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మళ్ళీ ఇంకొకటి ధర్మశాస్త్రంలో మనిషి పాపం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చాలా వచనాలు ఉన్నాయి. చూపిస్తూ ఉంటే మరి టైం అయిపోతుంది, నేనే వెళ్తుంటాను. మరి మనిషి పాపము చేసినప్పుడు మనిషికి బదులుగా కోడెల రక్తము, గొర్రెల రక్తము, పక్షుల రక్తము, మరి వారి పాపం యొక్క వెయిటేజ్ని బట్టి వారికి బలి అర్పించేదిగా ఉంటుంది. మరి ఆ రీతిగానే యేసుప్రభు రానంత కాలం కూడా ఈ ధర్మశాస్త్రంలో అనుసరిస్తూ వచ్చి ఇంకా సమాప్తం అనేది జరుగుతలేదు. ఎక్కడ పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. పాపం చేస్తున్నారు, ఒక ఆవుని పోసేస్తున్నారు, పోతుంది. మళ్ళీ పాపం చేస్తున్నాడు, మేక, గొర్రె అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు, ఆగుతలేదు. ఇంకా అది సమాప్తం అనేది లేదు. అందుకోసం తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదు, నా కుమారుని ఈ లోకానికి పంపించి నా అద్వితీయ కుమారుని వీళ్ళ కోసము బలియాగము చేసి వీళ్ళ క్రయధనం మొత్తము ఆయన చెల్లించి ఇక్కడికి చెక్ పెట్టాలి. ఇది సమాప్తము కావాలి అనేది దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిలో ఉన్న ప్రతి లేఖనము నెరవేరుటకు ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించి ప్రతి లేఖనము నెరవేరునట్లు ఆ శిలువ ధ్యానంలో కూడా చూపించి మరి లేఖనము నెరవేరునట్లుగా అదే రీతిగా సమాప్తమైనదని ధర్మశాస్త్రాన్ని కూడా తాను మరి నిరూపించారు, నెరవేర్చారు. మరి అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇది ఒక విజయోత్సాహంతో కూడుకున్న కేక. ఇది ఒక విక్టరీ, అంటే నేను కంప్లీట్ చేశాను. ఒక రన్నింగ్ రేస్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, చాలా పరిగెత్తి ఇట్లా 2 చేతులు చాచి ఆ యొక్క రిబ్బన్ కట్టి ఉంటుంది, దాన్ని దాటేసి గట్టిగా అరుస్తాను. ఎందుకంటే ఇంతసేపు ఊపిరి బిగబట్టుకున్నది, ఇంతసేపు తన ఆయాసం ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించినాక గొప్ప కేకతో అరుస్తాడు.
గొప్ప కేకతో అప్ప నేను సాధించాను అంటాడు. ఆ రీతిగానే యేసు ప్రభు సమాప్తమైనదని చెప్పి చాలా సంతోషంగా చెప్పిన మాట ఈ 6వ మాట. మనము దీన్ని ఒక విన్నర్, ఆయన ఈ ప్రపంచంలో ఒక విన్నర్గా నిలిచాడు. చనిపోవడము ఆయన వంతు అయితే తిరిగి లేవడము ఆ తండ్రి వంతు, కాబట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యొక్క విన్నర్ ఆయనే. ఈజ్ ద ఓన్లీ విన్నర్. అంటే ఎంతోమంది ఎన్నో విషయాల్లో విన్నర్ అవుతారు, కానీ ఈయన తిరిగి లేపబడిన విన్నర్. అలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. చనిపోతారు కానీ సమాధి చేయబడ్డవారు, కానీ ఈయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. మరి ఈ రన్నింగ్ రేస్లో ఎంతో సంతోషంతో పలికిన మాట ఇది. యేసుక్రీస్తుకి ఏం రన్నింగ్ రేస్ ఉంది? మన పాపాల కోసం రావాలి, ఆయన మనకు మాదిరిగా జీవించాలి, చనిపోవాలి, ఆ సిలువలో ఆ యొక్క హింసను పొందుకోవాలి, ఆ యొక్క శ్రమను పొందుకోవాలి. ఇది చాలా కష్టమైనది, అసలు ఊహించడానికే చాలా కష్టం. ఆ ముళ్ళు ఇట్లా గుచ్చినప్పుడు ఆ రక్తము కారుతుంటే ఏ రీతిగా ఉంటుంది. ఎండలో ఉన్నప్పుడు కూడా అసలు నీరు తాగకుండా ఆ శ్రమను అనుభవించాలంటే అది చాలా సహనంతో ఆయన అనుభవించి దాన్ని పొందుకొని సమాప్తమైనదని చెప్పాడు. అంటే మొట్టమొదటిగా మనకు ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తము చేశాడు. మరి అదే రీతిగా ఇంకొకటి కూడా, రెండవ విషయం ఏంటంటే, నీకును నాకును అడ్డుగా ఉన్న అడ్డుగోడని మరి పడగొట్టేసి దాన్ని సమాప్తం చేశాడు. ఈ అడ్డుగోడలు ఏంటని చూసుకుంటే, మరి యెషయాలో చెప్తాడు కదా, మీ హృదయములు ఇంకా దూరంగా ఉన్నాయి, మీ వ్రేళ్లకు రక్తం అంటుకొని ఉంది, మీరు పాపం చేసి ఉన్నారని చెప్పేసి యెషయా 53లో ఉంటుంది అనమాట. సో మన హృదయములు, మన పాపములు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. తండ్రి అయిన దేవునికి మనము ఆరాధించడానికి మన హృదయములు అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డును తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క అడ్డును తొలగించి నీకు యేసు ప్రభు మరి తండ్రికి మధ్యలో ఒక వారధిగా ఉన్నాడు. ఈ వారధిగా ఉండడం వల్ల ఏంటంటే, నీకు నాకున్న సమస్యలు డైరెక్ట్ వెళ్ళి దేవునికి చెప్పుకోవచ్చు. ఒక యాజకునికి చెప్పి మళ్ళీ ఆయన త్రూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి హృదయమును ఆయన నిర్మించుకున్నాడు, ప్రతి హృదయమును ఆయన కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నీకు ఆయనకున్న ఏ అడ్డమైతే ఏదైతే నీ పాపములు ఉన్నాయో ఆ పాపములు సిలువలో వేసి నీ పాపానంతటిని సమాప్తము చేసి ఉన్నాడు. నీ పాపాన్ని సమాప్తం చేసినాడు. మరి సమాప్తమైన దానికి అంతముగా చేద్దామా, లేకపోతే మళ్ళీ దాన్ని ఆరంభం చేద్దామా అనేది నీవు నేను ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ సిలువ ధ్యానము నీకు నాకు విలువనివ్వాలి తప్ప నీవు నేను యేసుక్రీస్తు విలువను చెడగొట్టేవారిగా, తీసేవారిగా జీవించదు. ఈ రోజుకైనా సరే మన జీవితం ఏ రీతిగా ఉందో మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనకు మాదిరిగా జీవించాలని చెప్పేసి నేను బ్రతిమాలుకొంటున్నాను. మరి హెబ్రీ 7వ అధ్యాయము 28లో చూసుకున్నట్లయితే, ఒక్కసారి తన ప్రాణాన్ని పెట్టి మన పాపములను విడిపించను. మరి ఎన్ని కోడెలను, ఎన్ని ఎడ్లను, తర్వాత ఎన్ని గొర్రెపిల్లలను ఇచ్చినా సరే సరిపోదని చెప్పేసి యేసు ప్రభు ఒక్కనే ఒకేసారి బలియాగము చేసి ఆ సిలువలో పట్టరాని మరి పొందరాని శ్రమలను పొందింపజేసి ఇక సమాప్తం చేసినాడు. చాలు, ఇంకా నీ జీవితానికి, నీ పాపానికి ఉన్న ఈ దూరాన్ని తీసివేశాడు. నీ పాపము ఈ భూమికి, ఆకాశానికి ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరము యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపజేసి ఆ సిలువలో మరి అంత దూరంగా పడవేసి ఉన్నాడు. మరి అలాంటప్పుడు నీ నా జీవితం ఎలా ఉండాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి తండ్రికి ఆయన యొక్క ఆత్మను అప్పగించి సమాప్తమైనదని చెప్పినప్పుడు ఆ ఆత్మ ఎంత సంతోషంగా ఉండాలి. మనం చాలామంది చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి టెక్స్ట్ పెట్టేస్తాం, అంటే అరే ఈయన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి. మరి అలాంటిది దేవుడు తన తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఎంత సంతోషంగా అప్పగించాడంటే, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న అందరి కోసము ఎందుకైతే వచ్చానో, ఏ పాపం నిమిత్తమై నేను శ్రమను పొందానో వాటన్నిటిని సక్సెస్ఫుల్గా, సంతోషంగా నేను భరించేంత మట్టు కూడా, నా చివరి రక్తపు బొట్టు కారేంత వరకు కూడా, ఎప్పుడైతే బంట్రోతులు ఆ యొక్క బల్లాన్ని పక్కలో గుచ్చారో ఆ చివరి యొక్క మరి నీరు కారేంత వరకు కూడా నీ కోసము, నా కోసం ఆ సిలువలో మరి శ్రమ పొంది నీకు నాకు ఆ మధ్యలో ఉన్న ఆ యొక్క పాపాన్ని తీసివేసి నీకు నాకు వారధిగా నిలిచాడు. నీకు నాకు ఉన్న ఏదైతే భేదము, ఏదైతే హెచ్చుతగ్గులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ సమాప్తం చేసినాడు. కానీ ఇంకా మనము సమాప్తం చేయకుండా మళ్ళీ పాపము చేస్తూ నీకును తండ్రి అనే దేవునికి అడ్డుగోడను కట్టుకుంటున్నావు అంటే, ఆయన సిలువలో ఈ సమాప్తం చేసిన దానికి నీవు అర్థం లేని వాడిగా చేసేవాడిగా ఉన్నావు. జ్ఞాపకం చేసుకో ప్రియులారా, మరి దేవుడు సమాప్తం చేసిన దాన్ని నువ్వు ఇంకా కొనసాగిస్తున్నావా, లేకపోతే నీ జీవితంలో సమాప్తంగానే ఉన్నదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి మనుషులకు దేవునికి మధ్య దూరాన్ని ఆయన తగ్గించేశాడు.
తగ్గించి మరి మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన చంపబడ్డాడు. ఆయన మన సొంత రక్తాన్ని కాచేసి ప్రయోజనంగా ఉంచుకున్నాడు. మరి మూడవ విషయం ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటనేది మనం చూసుకోవాలి. మరి ఆ వచ్చిన ఉద్దేశం నిజంగా సమర్థమైనదా లేకపోతే ఇంకేమన్నా కొరత ఉందా అనేది మనం చూసుకోవాలి. మరి మత్తయి సువార్త 11:28 ఉంటుంది కదా, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అలాంటి విశ్రాంతిలో మనం ఉన్నామా, లేకపోతే ఇంకా మన ఆలోచనలు, మరి మన యొక్క శ్రమలు, మన యొక్క అప్పుల బాధలు, మన యొక్క బీపీ షుగర్లు అన్నీ ఇంకా మన మీదనే ఉన్నాయా, లేకపోతే మన కంట్రోల్ ఉన్నాయా, మనం వాటి కంట్రోల్ ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కరోనా అని చెప్పేసి ఇవన్నీ రోగాలు కూడా వాటి కంట్రోల్లో మనం ఉన్నామా, మన కంట్రోల్లో అవి ఉన్నామని తెలియజేసుకోవాలి. ప్రతిదానికి విరుగుడు ఉంది. ఇప్పుడు కరోనా కూడా మాస్క్, శానిటైజరు, మరి సోషల్ డిస్టెన్స్ ఏ రీతిగా ఉండవు, నీ పాపాలకు కూడా ఒక మాస్క్, ఒక సోషల్ డిస్టెన్స్ ఉంది. చెడు నుండి నువ్వు సోషల్ డిస్టెన్స్ పాటించుకోవాలి. మరి చెడు నుండి నీ కళ్ళను పక్కకు తొలగించుకోవాలి. మరి చెడు మాటలు వినకుండా నీ చెడులను పక్కకు తొలగించుకోవాలి. మరి చెడు నాతో నడవకుండా నీ యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే నీ పాపము నుండి నువ్వు పవిత్రుడిగా ఉండి నీ పాప జీవితానికి సమాప్తి చేసుకునే వాడిగా ఉంటావు. లేదంటే ఈ సిలువ రోజు నీకు నువ్వే సమాధి కట్టుకొని మరి ఆ యొక్క ఇంకో దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగలాగా జీవించేవాడిగా ఉంటావు. ఆ రీతిగా ఉండాల్సిన ఇష్టము లేకనే దేవుడు ఆ సిలువలో నీ పాపం అంతటి కోసం, నా పాపం అంతటి కోసం సమాప్తము చేసినాడు. అయితే మరి సాతాను శక్తి నుండి కూడా మనల్ని విడుదల చేసినాడు. ఆయన యొక్క సమాప్తం అనే యొక్క విషయంలో, ఈ విషయంలో నీ పాపము నుండి, అదే రీతిగా సాతాను నుండి నీకు విడుదల కలగజేశాడు. మరి రోమా 16:20 చూసుకున్నట్లయితే మనము ఒకసారి చదవండి. రోమా 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కి ఉన్నాడు. ఆమేన్. అందరికీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కినప్పుడే దేవుడు వచ్చిన ఈ యొక్క సందర్భము మరి సమాప్తమైనది. సాతానుకు గనక ఆయన విజయము ఇచ్చింటే ఇది సమాప్తము కాకపోతుండే. ఈ 6 మాటలు 7 మాటలు విలువ లేకుండా ఉంటుండే. ఎప్పుడైతే సాతాను ఆ సిలువలో త్రుక్కేశాడో అప్పుడు సమాప్తమైనదిగా ఎంచబడుతుంది. సాతాను అనగా మొదటగా పాపము, పాపం నుండి వచ్చు జీవితము మరణము. మరణమనే ముళ్ళును యేసుక్రీస్తు ఆ యొక్క సిలువలో విరిచివేసినాడు. ఈ మరణము నుండి, శారీరకమైన మరణం నుండి ప్రతి ఒక్కరు తప్పించుకోవచ్చు, తప్పించుకోకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు చనిపోవాలి శారీరకంగా. కానీ ఆత్మ మరణం నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎందుకనగా యేసుక్రీస్తు మరి మాటలో ఉంది కూడా, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని సెలవిచ్చాడు. ఎందుకంటే ఒక కాలం వస్తుంది, అక్కడ ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలో నువ్వు ఉన్నప్పుడు నీతిమంతునిగా ఉన్నావా లేదా అనీతిమంతునిగా ఉన్నావా, పాపరహితుడు ఉన్నావా, సాతాను నీ కాళ్ళ కింద చితకదొక్కి యేసుకు సాక్ష్యంగా జీవిస్తున్నావా, లేదా సాతాను నీ నెత్తి మీద వేసుకొని నువ్వు చితకపోయి నువ్వు ఇంకా పాపంలో చితకబడి ఉన్నావా అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు వచ్చిన ఈ యొక్క సందర్భాన్ని, ఈ శుభ శుక్రవారాన్ని 7 మాటల్లో ప్రతి ఒక్క మాట ద్వారా ఆయన మనకు ఒక జ్ఞానాన్ని, ఒక కనువిప్పును కలిగజేసినాడు. ఆ రీతిగా నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఏదో వచ్చాము పోయాము అనే రీతిగా కాకుండా మనం నేర్చుకొని వెళ్ళే రీతిగా ఉండాలి. మరి ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ చిరక అనగా చేదు. నీ జీవితము, నా జీవితము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న చేదునంతటినీ ఆయన పుచ్చుకున్నాడు. పుచ్చుకొని ఇక చాలు బిడ్డ, ఇక చాలు సహోదరి సహోదరుడా, నీ జీవితం ఈ రోజుతో సమాప్తం చేయి. నీ పాప జీవితానికి ఈ రోజుతో సమాప్తం చేయి. ఇంకా దీన్ని కొనసాగించకు. నేను భరించుకున్నాను నా పవిత్రమైన జీవితాన్ని, నా తండ్రితో ఉన్న సహవాసాన్ని నేను వదిలేసుకొని నీ పాపం కోసం నేను బలియాగం అయిపోయి సమాప్తమైనదిగా చేస్తున్నాను. నువ్వు ఇంకా దీన్ని కంటిన్యూషన్ చేయకని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. మరి అదే రీతిగా మరి మనము మరి యొక్క వచనము, మరి ఈ యొక్క 7వ మాటకు ముందుగా ఎప్పుడైతే దేవుడి యొక్క మాట పలుకుతాడో ఆ యొక్క దేవాలయంలో ఉన్న తెర పైనుండి కిందికి చినుగుతుంది. దీనికి సాదృశ్యము ఏంటంటే
మరి దేవుడు ఈ మాట పలికిన తర్వాత ఆ తెర చిరిగినప్పుడు ఏమవుతుందంటే నీకును నాకును మధ్య ఏదైతే అడ్డాలు, తర్వాత ఏదైతే అడ్డుగోడలుగా పాపం ఉందో వీటన్నిటిని యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించి చించేశాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి నీకును యేసు ప్రభువుకు మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు తప్ప ఇంకా నీ పాపములు ఆయనకు కనుమరుగుగా లేవు. నీ పాపములు తీసివేసినాడు కనుక ఇంకా నువ్వు తెరను మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళకు. ఇంకా నువ్వు ఇటుక మీద ఇటుక వేసుకొని నీ పాపాన్ని కట్టుకొని అడ్డుగోడలాగా ఉంచుకో. ఈ రోజుతోనైనా నీ జీవితానికి నీలో ఉన్న ఆటంకాలన్నింటినీ తీసివేసి నూతనముగా పునరుత్థాన దినము రోజు మరి నూతన ఆరంభాన్ని ఆరంభించాలని చెప్పేసి దేవుడు ఈ రోజు సమాప్తమైనదని చెప్పినాడు కనుక ఇంకా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో ఏమైనా ఉంటే దేవునిలో ఈ యొక్క 6వ వచనం ద్వారా 6వ మాట ద్వారా మన జీవితంలో ఉన్న ఆయనకు ఇష్టమైనవి, అసహ్యమైనవి, హేయమైన కార్యాలన్నింటినీ సమాప్తము చేసుకొని నూతన ఆరంభాన్ని, నూతన సృష్టిగా మనం మారాలని చెప్పేసి దేవుడి యొక్క మాటలు నీతో నాతో పలుకుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సాయి కృష్ణ గారికి